మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్తో సిర్లసీమ 2. బీజేపీ 5వ లిస్టు విడుదలైంది. ఏపీలో 6 అభ్యర్థులను ఖరారు చేశారు. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేర్లను ప్రకటించారు. తిరుపతి నుంచి పోటీకి ఖరారైన వరప్రసాద్ ఇవాళే బీజేపీలో చేరారు. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కమలం కూటికి చేరారు. తెలంగాణలో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావు పేర్లను ఖరారు చేశారు. అరకులో వైసీపీ నుంచి చెట్టి తనూజారాణి పోటీ చేస్తుండగా అక్కడ కొత్తపల్లి గీతకు అవకాశం ఇచ్చింది బీజేపీ. అనకాపల్లి నుంచి బీజేపీ తరపున సీఎం రమేష్ రేస్లో ఉన్నారు. అయితే వైసీపీ ఇక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ పార్టీ పెండింగ్లో పెట్టిన ఏకైక స్థానం ఇదొక్కటే. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీకి దిగుతుండగా ఆ స్థానం నుంచి వైసీపీ తరపున గూడూరు శ్రీనివాసులు రేసులో ఉన్నారు. ఇక నర్సాపురం నుంచి వైసీపీ శెట్టిబలిజ వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను బరిలో దించుతోంది. అదే స్థానం నుంచి బీజేపీ తరపున క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భూపతిరాజు పోటీ చేస్తున్నారు. ఇక తిరుపతి బరిలో బీజేపీ నుంచి వరప్రసాదరావు నిలబడితే అదే స్థానం నుంచి వైసీపీ తరపున మరోసారి సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తి పోటీలో ఉన్నారు. రాజంపేట ఫైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ సీటు విషయానికొస్తే ఇక్కడి నుంచి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగుతుండగా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఢీకొడుతున్నారు. ఇక 2014-2019లో ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలి అనుకుంటున్నారు. బీజేపీ 5వ లిస్టు విడుదలైంది. ఏపీలో 6 అభ్యర్థులను ఖరారు చేశారు. అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పేర్లను ప్రకటించారు. తిరుపతి నుంచి పోటీకి ఖరారైన వరప్రసాద్ ఇవాళే బీజేపీలో చేరారు. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. తెలంగాణలో 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావు పేర్లను ఖరారు చేశారు. అరకులో వైసీపీ నుంచి చెట్టి తనూజారాణి పోటీ చేస్తుండగా అక్కడ కొత్తపల్లి గీతకు అవకాశం ఇచ్చింది బీజేపీ. అనకాపల్లి నుంచి బీజేపీ తరఫున సీఎం రమేష్ రేసులో ఉన్నారు. అయితే వైసీపీ ఇక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆ పార్టీ పెండింగ్లో పెట్టిన ఏకైక స్థానం ఇదొకటే. రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీకి దిగుతుండగా ఆ స్థానం నుంచి వైసీపీ తరపున గూడూరు శ్రీనివాసులు రేసులో ఉన్నారు. ఇక నర్సాపురం నుంచి వైసీపీ శెట్టిబలిజ వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను బరిలో దించుతోంది. అదే స్థానం నుంచి బీజేపీ తరపున క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భూపతిరాజు పోటీ చేస్తున్నారు. ఇక తిరుపతి బరిలో బీజేపీ నుంచి వరప్రసాదరావు నిలబడితే అదే స్థానం నుంచి వైసీపీ తరపున మరోసారి సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తి పోటీలో ఉన్నారు. రాజంపేట ఫైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ సీటు విషయానికొస్తే
ఇక్కడ నుంచి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగుతుండగా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఢీకొడుతున్నారు. ఇక 2014, 2019లో ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు.